మందికి డబ్బు ఉంటుంది కానీ సహాయం చేసే ఓపిక ఉండదు, ఆ ఆలోచన ఉండదు. ఆ ఆలోచన రేకెత్తించడం ఈ P4 పథకం ఉద్దేశం. చూద్దాం ఆచరణలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది. ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు, ఒక కాలర్ తో మాట్లాడదామండి, ఒక కాలర్ తో మాట్లాడదాం. క్లుప్తంగా నా వ్యూని నేను కంక్లూడ్ చేస్తాను. రైట్, చెప్పండి. నా వ్యూ కంక్లూడ్ చేసిన తర్వాత మీరు ఎవరితో అయినా మాట్లాడచ్చు. నేను ఒకటేమంటాను అంటే, చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నాడు అనేది నేను చెప్తున్నటువంటి నా ఆరోపణ అయిన అనుకోండి, ఏమైనా డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రెజెంట్ ఏదైతే డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? దేని నుంచి డైవర్ట్ చేయాలి? చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు తప్ప వ్యతిరేకం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ P4 కేవలం 11 లక్షల మందికి ఉపయోగిస్తే పేదలుగా ఉండేటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు అనేటువంటి మన లెక్కలు చెప్తుంటే, మిగతా 89 లక్షల మంది మీకు రాజకీయంగా వ్యతిరేకం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే రాజకీయ లబ్ధి గురించి చంద్రబాబు నాయుడికి నష్టం జరగకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఈ విధమైనటువంటి మార్గదర్శకులు ఉండేవాళ్ళు వాళ్ళ తరపున వత్తాసు పలుకుతున్నాడు. వాళ్ళ మీద బలవంతం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళని ఒత్తిడి చేసి ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అసలు ఘోరమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, రాధాకృష్ణ చేసే దాంట్లో P4 అమలైతేట ఆంధ్రప్రదేశ్ లో కూలీలు దొరకరు, వీళ్ళందరికీ కూడా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. అసలు ఈ P4 లో ఇది అమలయ్యేది లేదు, వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశం లేదు. ఇందాక సంపత్రాజు గారు అంటున్నారు కదా, ఇదేదో మంచి ప్రోగ్రామ్ అయితే విమర్శలు చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం P3 పేరుతో ఆయనే ప్రస్తావన చేశారు. ఉన్నప్పుడు CSR ఫండ్స్ పేరుతో ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా ఆన్ పేపర్ మాత్రమే చూపించి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకునేటువంటి ఈ వ్యాపారవేత్తలు ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదలకు సహకరిస్తారు అని అంటే ఎవరన్నా నమ్మేటువంటి విషయమేనా? ఇది ఆచరణలో అసాధ్యమైనటువంటి విషయం. ఒక ఈవెంట్ మేనేజర్ గా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13 నెలల ప్రభుత్వం రంగనాథ్ చింతలపూడి నుంచి రంగనాథ్ గారు మాట్లాడండి, డైరెక్ట్ గా పాయింట్ కి రండి. P4. నమస్తే సార్. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, మీ 99 టీవీకి నమస్కారాలండి. నమస్తే అండి. ప్రధానంగా ఇవాళ కృష్ణాంజనేయులు గారు కానీ, లేదా ఈ డిబేట్ లో కూర్చుంటున్న వారు కానీ P4 బంగారు అంటే పేదరికం, బంగారు భవిష్యత్ అని పెడతా ఉన్నారు. వాస్తవంగా సమాజంలో ప్రకృతి సంపదలు సమానంగా ఉపాధి అన్ని పంచుకోగలిగిన రోజునే పేదరిక నిర్మూలన అప్పుడు కూడా జరగదండి. ఒకటి, ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనది పాలక వర్గాలన్నీ కూడా కార్పొరేట్లకి